పామాయిల్ సాగులో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పారు. షాబాద్ మండలం అస్పిల్లోగూడలో రైతు మహేశ్వరరెడ్డి పొలంలో పామాయిల్ చెట్లను ఆయన నాటారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిటేట్ స్కేల్ అడిగితే ప్రభుత్వం స్పందించలేదని లెక్చర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజేషన్ చేసి వర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్లను మోసం చేసిందన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియా సమావేశంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడారు. శిక్షణ పూర్తయిన పోలీసులు క్రమశిక్షణతో శాంతి భద్రతల రక్షణకు కృషి చేయాలని ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీజీఎస్పీ 3వ బెటాలియన్లో శిక్షణ పూర్తి చేసుకున్న 288 మంది కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్లో ఆయన మాట్లాడారు. 9 నెలలు కఠిన శిక్షణ పూర్తయిన కానిస్టేబుళ్లను అభినందించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేట్ ఎన్ఐఓ POLISలో అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్ గ్రూప్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికార విపక్ష పార్టీ నేతలు గొడవపడ్డారు. ప్రజా సమస్యలను ఎజెండా అంశాల్లో చర్చించాల్సింది పోయి వార్డుల్లో పార్టీల వారీగా కౌన్సిలర్లు ఖర్చు చేసుకున్న నిధుల అంశాలపై ఒకరికొకరు నిందలు వేసుకున్నారు. ఇది చూసిన ప్రజలు వారి తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం జిల్లా పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా సాహస జల క్రీడలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించిందని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ నివాసంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి నాయకులు కృషితోనే టీడీపీ గెలిచిందని, ప్రజలు కూటమి నాయకులకు నమ్మి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని వారు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. 12వ వార్డులో నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. పలు వార్డుల్లో పర్యటించి ప్రజలను కలిసి అభివృద్ధి సమస్యలపై చర్చించారు. అనంతరం అర్హులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వీధి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యాదగిరిగుట్ట స్వామివారికి నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ నెయ్యి కాంట్రాక్టును కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని హర్షిస్తూ యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద సీఎం, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు నేతలు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మదర్ డైరీ పురోగతికి సహకారం చేకూరుతుందని డైరీ చైర్మన్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్లో ఇండ్ల నిర్మాణం విచ్చలవిడిగా జరుగుతోంది. అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సిపిఎం నాయకులు భాస్కర్ 20వ వార్డుల్లో కౌన్సిలర్లు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. కొందరు కబ్జాలను కూడా పాల్పడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ దివ్యజ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వాహనదారులకు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. జనవరి 5 కృష్ణా జిల్లా కేసరపల్లిలోని హైందవ శంకరావం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజు గంగరాజు తెలిపారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి సాధించడానికి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వాలకు బలమైన వాణిని వినిపించడమే తమ లక్ష్యమని చెప్పారు. దేవాలయాల మీద దాడులు, విగ్రహాలు తగలబెట్టడం, రథాలు తగలబెట్టడం లాంటివి ఖండిస్తున్నామని తెలియజేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు విద్యారంగంలో దారి చూపిన ఘనత సావిత్రిబాయి పూలేదే అని కొత్తవలస తహసీల్దార్ నీలకంఠరావు తెలిపారు.
సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత దంపతులు రమాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కార్యాలయ ఆవరణలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెట్టి చాకిరి నుంచి చెంచు దంపతులకు విముక్తి కలిగించిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా గుంపన్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెంచు దంపతులకు చెంచుపల్గు తాండాకు చెందిన ఓ వ్యక్తి 15,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అనంతరం వారితో 3 సంవత్సరాలుగా వ్యవసాయ పొలంలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అటు వెట్టి చాకిరీ నుంచి సోషల్ మీడియా ఆర్టికల్ ద్వారా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని సూచించింది. వెట్టి చాకిరీ చేపిస్తున్న వ్యక్తిపై నవంబర్ 13న కేసు నమోదు చేసి నవంబర్ 14న వారిని వెట్టి చాకిరీ నుంచి బయటకు తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో మోటార్ సైకిల్ దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాల విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి అంచనా వేశారు. పట్టుబడిన వారంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించామన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో స్కోడా షోరూంలోకి బస్సు దూసుకెళ్లిపోయింది. బస్సులో 20 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. డ్రైవర్, కండక్టర్ 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పడమట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివార్లో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపింది. NH-65 బైపాస్ రోడ్డుపై పోలీసులు మెగా వెహికల్ ని తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 110 కిలోల నిషేధిత ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులు అరెస్టు కాగా వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుల్ని రిమాండ్కు తరలించారు. సూర్యాపేట జిల్లా మునకాల మండలంలో గంజాయిని అక్రమ రవాణా కలకలం రేపింది. 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి కోదాడకు 2 కేజీల గంజాయిని తరలిస్తూ ఉండగా పట్టుబడ్డారు. పరారీలో ఉన్న మరో యువకుని కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితుల వద్ద నుంచి 4 బైకులు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా పాండవగల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువు వద్ద పనిచేస్తూ అంజనయ్య కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తోటి కార్మికుల్లో విషాదం అలుముకుంది. 4 చిన్నపిల్లలు అనాథలయ్యారని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉంటూ 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో స్వతంత్ర టీవీ 2025 క్యాలెండర్ను వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, కళాశాల విద్యార్థులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యం ప్రజలకి మంచి వార్తలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.